అల్లుడు అల్లుడు అమ్మాయి అమ్మాయి అల్లుడు అమ్మాయి లక్ష్మి నాన్న శుభవార్తమ్మా శుభవార్త. ఏమిటండి మళ్ళీ లెక్కకు లెక్క అంటూ ఎవరిదైనా చిల్లర గెలిసారా ఏమిటి? అది కాదయ్యా, నాకు అక్కగారు ఉండేదని చెప్పానే, అంటే లక్ష్మికి మారుతానమాట. ఎవరు? జమీందార్ని గాయత్రి దేవతయ్య. ఆ గాయత్రి అత్తే నిన్న ఉదయం గాయత్రి మంత్రం చెప్పించుకుంటూ శాశ్వతంగా కన్ను వాల్చేసింది. అయ్యో అత్తే పోయిందా? పోయింది, చచ్చిపోయింది. వాళ్ళ కాటికి మోసేశారు. ఏమిటండి ఆవిడెవరు చచ్చిపోతే మీరు సంబరపడతారేమిటి? సంబరమేనయ్యా, ఆవిడ అమ్మాయికి నీకు లాటరీ టికెట్ లాంటిది. యాభై చెప్పనా? పోయాక ఆవిడ వీరునామా చూస్తే ఏం రాసిందంటే, ఆవిడ స్థిరగ్రాస్తుల మొత్తం మేనకోణమైన లక్ష్మికి చెందాలి అని రాసింది. అయ్యో బాబాయ్, నిజంగానే? ఏమండోయ్, మన పంట పండిందండి. కాకపోతే ఒక షరతు ఉంటుందమ్మా. ఏమిటి? నువ్వు పాపనో బాబునో కన్న తర్వాతే ఆస్తి నీదవుతుంది. దాంట్లో ఉంది, వెంటనే కనేస్తాను. సర్లే, టిఫిన్ తిన్నంత తేలిగ్గా కనేస్తానంటున్నా. అంత నిశ్చయమేమిటి? అదిగో అదే వద్దబ్బాయి, అమ్మాయితో పాటు నువ్వు కూడా గట్టిగా కృషి చేయాలి మరి. చూడు, ఆ గాయత్రి అంతా ఇంత ఆస్తి కదయ్యా, 100 ఎకరాల మాగానే ఉంది. అందులో బంగారం పండుతుంది, 10 ఎకరాల కొబ్బరి తోట ఉంది, 20 ఎకరాల మామిడి తోట ఉంది. ఇంకా ఏముందంటే లంకంత ఇల్లు ఒకటి ఉంది. అందులో సుమారు 100 దాకా గదులు ఉంటాయి. అంటే ఈ పేట మొత్తం కాపురం ఉండేంత పెద్దదన్నమాట. అది కాక కొత్త దెబ్బలాగా 2-3 చిన్న చిన్నలు కూడా ఉన్నాయి. ఇంకా బ్యాంకులో ఆవిడ పేరు లక్షలు ఉన్నాయి. చెక్కులు రాసుకోవడం, ఇంకా ఫర్నిచర్ అంటావా వేలకు వేరు కలిసి చేసేది. గదికి 3 ఊరికే ఉన్నాయి. అంతేకాదు అబ్బాయి, బంగారు నగలు 100 కాదు, 500 తులాలు విలువైన ఉంటాయి. ఇంకా గేదెలు, ఆవులు, రూపాయలు, కోళ్లు, మేకలు 100 ఉన్నాయి. ఇంకంతే లెక్కగా ఉండాలి కాబట్టి అంతా చెప్పేశాను. అర్థమైంది కదా అమ్మాయి? మీరు కోటీసులు కావాలంటే అర్జెంట్ గా ఓ పెట్టిన కరివాలి. మరి నువ్వు మీ ఇష్టం అంతే. నీకేమైనా గాలేమైనా సోకిందా, దెయ్యం పట్టిందా? ఏమండి, త్వరగా మనకి బిడ్డపండి. అసలు కాన్పు 9 నెలలకి ఎందుకు పెట్టాడు దేవుడు? ఏ 2 నెలలకో 3 నెలలకో పెట్టేస్తే బాగుండు. ఏమండి అది కాదండి, మన బాబుకి అదృష్ట దీపకం పేరు పెట్టాలండి. ఆలు లేదు, చూలు లేదు, అప్పుడే పేరేమిటి, ఊరేమిటి? పడగా పాడు నిద్ర మీరును. మనకి బిడ్డను కనాలన్న పవిత్రమైన లక్ష్యం ఉన్న సంగతి మర్చిపోయారా? లేవండి. అబ్బా, నిద్ర చేసి తప్ప ఇంకో జాస లేదా? లేవండి, నాకేదోలా ఉందండి. ఒళ్ళంతా వేడిగా ఏమిటోగా ఉందండి. పడుకో, దానంతటా అదే తగ్గిపోతుంది. అబ్బా, సరదా సరసం తెలియకుండా ఏమిటప్పా నిద్ర. లేవని చెప్తాను. మీరు లేకపోతే నేను ఊరుకోను. బలవంతాన లేపి కూర్చోపెడతాను. ఏమిటో నీ గోల్ ఊరికేనా? ఇవాళ ఏమైనా సరే ఊరుకోను. ఈ రాత్రి శివరాత్రి చేస్తాను. ఉందని చెప్తాను. లేవండి.